నేను మీ చిన్ను విత్ చిన్నుతో చిట్ చాట్. చికెన్లో చెప్పలేనన్ని రకాలు ఉన్నాయి. నా స్టైల్లో ఒక రెసిపీ చూసేద్దామా? చికెన్ని తెచ్చిన తర్వాత వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చికెన్ వేసి పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన చికెన్లో చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్తోనే కర్రీ పూర్తయిపోతుంది. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలో, టమాటాలో, చికెన్లో వచ్చిన వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారం. ఇలా మొత్తం కలిపి మూత పెట్టి బాగా మగ్గనిచ్చి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఫైనల్లీ కొత్తిమీరాకు. ఇది లేకపోతే డిషే పూర్తవ్వదు. కొత్తిమీరాకు వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత యమ్మీగా ఉందో? టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఇలా బగారా రైస్లోకి సర్వ్ చేసుకొని ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మీ చిన్ను విత్ చిన్నుతో చిట్ చాట్.